మిగనూరులో నవోదయ కోచింగ్ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడ జలిపించారు. పట్టణంలోని విక్టరీ నవోదయ కోచింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ నిర్వహణపై అందిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో విద్యార్థుల సంఖ్యను దాచేందుకు కొంతమంది పిల్లలను బాత్రూంలలో దాచినట్లు గుర్తించిన అధికారులు దీనిపై నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో కోచింగ్ కేంద్రం నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా వంటగది, స్టోర్ రూమ్లను ఒకే గదిలో నిర్వహిస్తున్న తీరుపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బియ్యము, కారము, వంట నూనె తదితర ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల కోసం పంపించారు. కోచింగ్ కేంద్రాన్ని, హాస్టల్ను సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆహార పదార్థాల నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ లైసెన్సు లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు పీడిఎస్ బియ్యాన్ని విద్యార్థులకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దీనిపై ఎఫ్సిఐ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. నా పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన నవోదయ కాన్వెంట్ కోచింగ్ సెంటర్ మీద ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి అక్కడ పిల్లలకు నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా కిచెన్ రూము అట్లాగే స్టోర్ రూమ్ అన్నీ కలిపి ఒకే రూమ్లో ప్రిపరేషన్ చేస్తున్నట్టు గమనించాము. స్టోర్ రూము దగ్గరే కిచెన్ రూమ్లోనే ప్రిపరేషన్ రూము, అట్లాగే కట్టెలు కూడా ఒకే రూమ్లో పెట్టి అనైజనిక్ కండిషన్లో, ఎటువంటి హైజనిక్ పాటించకుండా అనైజనిక్ కండిషన్లో ఈ నవోదయ స్కూల్ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. దాంతో అన్ని రకాలు కూడా ఫుడ్ ఐటమ్స్, నాణ్యత లేని ఫుడ్ ఐటమ్స్, వాటిని కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. అట్లాగే టమాటాలు కూడా పాడైపోయిన టమాటాలు ఉన్నాయి. అట్లాగే రైస్ కూడా పీడిఎఫ్ రైస్ అమ్ముతున్నట్టుగా, పీడిఎఫ్ రైస్ వాడుతున్నట్టుగా తెలిసింది. వాటి మీద కూడా డిఎస్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఏదైనప్పటికీ పిల్లలకి హైజీనిక్ ఫుడ్ అందించడంలో నవోదయ స్కూలు కంపల్సరీగా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి, మంచి నాణ్యతమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఈ నవోదయ స్కూల్కి ఎటువంటి పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. పర్మిషన్ లేకుండా రన్ చేయడం కూడా తప్పే, ఎందుకంటే నవోదయ కోచింగ్ సెంటర్, ఎందుకంటే పర్మిషన్ తీసుకొనే వాళ్ళు రన్ చేయాలి. పిల్లలు ప్లెంటీ ఆఫ్ పిల్లలు దగ్గర 200-300 దగ్గర పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా అనైజనిక్ కింద స్టోర్ రూము, అట్లాగే వాళ్ళు బెడ్రూమ్స్, వాళ్ళకు ఉన్న రూమ్స్ కూడా ఈ కోచింగ్ సెంటర్లో ఒక నియమాలు పాటించట్లేదు. దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే డిఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అనాథరైజ్డ్గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ మీద ఇమ్మీడియట్గా నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా మాకు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. వాటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం చర్యలు తీసుకుంటాము. పిల్లల్ని ఎంక్వైరీ చేయగా పిల్లలు మాత్రం పెడుతున్నారని చెప్తున్నారు, కానీ యాజమాన్యం భయపడి అట్లా చెప్తున్నారేమని మేము గమనించాము. ఏదేమైనప్పటికీ శాంప్లింగ్ టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం వారి మీద చర్యలు తీసుకుంటాం. సెంటర్ వాళ్ళని యజమాన్యాన్ని అడిగాము, ఎటువంటి పరిమితులు లేవన్నారు. నవోదయ కోచింగ్ సెంటర్ అని బోర్డు కూడా లేదు, పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా రన్ చేయడం అనేది తప్పేది. ఏదేమైనప్పటికీ నేను హైదరాబాద్ మన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి కూడా నేను ఇక్కడ కోచింగ్ సెంటర్ తాలూకా అకామిడేషన్ మీద, నేను ఫుడ్ మీద కూడా నేను వారికి రిపోర్ట్ చేస్తాను. ఏదేమైనప్పటికీ అనాథరైజ్డ్గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్ళి నవోదయ కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతాను. 200 పైనే ఉన్నారు, 300 వరకు ఉన్నారు పిల్లలందరూ కూడా. పిల్లలు కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యతమైన ఫుడ్ సప్లై చేయట్లేదు. దానిలో కొన్ని సెకండ్ క్వాలిటీ ఫుడ్ ఉంది. వీటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరము యాజమాన్యం మీద, వార్డెన్ మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్ వచ్చారు, మీరు ఎక్కడో దాగుండి అని చెప్పించేది వాళ్ళందరూ వాష్రూమ్లో దాగడం, కానీ ఇదేదో అలా చేయకూడదు. పిల్లలందరూ ఒకే వాష్రూమ్లో పెట్టి వాళ్ళని బంధించడం అనేది మంచిది కాదు. అది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారని కూడా అక్కడ కోతులు కూడా ఈ చుట్టుపక్కల బాగా తిరుగుతున్నాయి. దాన్ని భయపడి వాళ్ళు ఏమన్నా పిల్లలు పరుగులు తీస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఫుడ్ విషయంలో నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కాబట్టి ఫుడ్ విషయంలో అనైజనిక్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. వీటికి ఎటువంటి పర్మిషన్ లేవు. ఫుడ్ మీద లైసెన్స్ ఉందా మీకు? ఫుడ్ లైసెన్స్ ఉందా? అయితే ట్రేడ్ లైసెన్స్ కాదు, ఫుడ్ లైసెన్స్ కూడా లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా పిల్లలకి
కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. దాంతో ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యత లేదు, లైసెన్స్ కూడా లేదు, పర్మిషన్ లేకుండా వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు. వీటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.